20 ఏళ్ల యూత్ అయినా 60 ఏళ్ల ముసలోళ్ళైనా బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల మీద బైకులతో అనవసరంగా స్టంట్లు చేస్తే జైలుకు వెళ్లాల్సిందే. అవును, మీరు విన్నది వాస్తవమే. నేను చెప్తున్నది అబద్ధం కాదు. తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మీ మీద పోలీస్ శాఖ సీసీ కెమెరాలు నిఘా పెడుతున్నాయి. ముఖ్యంగా యూత్ చూడాల్సిన వీడియో, యూత్ తెలుసుకోవాల్సిన వీడియో, యూత్ 10 మందికి షేర్ చేయాల్సినటువంటి వీడియో. మరి ఎందుకు యూత్ అని ఎన్నిసార్లు చెప్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో 16 ఏళ్ల వయసు నుంచి 30-40 ఏళ్ల వయసు ఉన్నటువంటి పెళ్లి కానీ పోరగాళ్ళంతా కూడా మరి బైక్లు వేసుకొని స్టంట్లు చేస్తూ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో లైక్ల కోసం, వ్యూస్ కోసం, కామెంట్స్ కోసం రాత్రికి రాత్రే పాపులర్ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక ఇష్టారాజ్యమైనటువంటి స్టంట్లు చేస్తూ ఉన్నారు. అది లుంబిని పార్క్ అయినా కావచ్చు, లేకపోతే రాష్ట్ర సచివాలయం అయినా కావచ్చు. ప్రదేశం ఏదైనా కానీ మాకు పబ్లిసిటీ కావాలి, మాకు వ్యూవర్షిప్ రావాలి, మాకు లైకులు రావాలి, కామెంట్లు రావాలి. ఇదే కాన్సెప్ట్తో ఈ మధ్య చాలామంది యూత్ మరి ఇష్టారాజ్యంగా బుల్లెట్ బండి అని, లేకపోతే జూక్ బైక్ అని, ఇక జుగుజుగు బండి అని, ఇట్లా ఇష్టం వచ్చిన బండ్లు వేసుకొని మరి ఇన్స్టా రీల్స్ కోసం ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎవరు చూస్తారులే, మమ్మల్ని ఎవరు ఆపుతారులే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎప్పటికప్పుడు పోలీసులు మీ మీద నిఘా పెడుతున్నారు, సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు గనక బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే విధంగా బైకులపై స్టంట్లు చేసి రీల్స్ తీస్తే పోలీసులు మీ మీద ఉక్కుపాదం మోపడం ఖాయం. సో ఒక్కసారి ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. మీరు తొలి వెలుగు స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నటువంటి ఎవరైతే 3 యువకులు ఉన్నారో ఆ యువకులకు సంబంధించినటువంటి ఒక్కసారి ఆ స్టోరీ చూద్దాం. 2 యువకులు ఉన్నారో ఆ యువకులకు సంబంధించినటువంటి ఆ స్టోరీ కనుక చూస్తే, సో 2 యువకులు లుంబిని పార్కు తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద ప్రమాదకరమైనటువంటి బైక్ స్టంట్లు చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. సో ఇది గమనించినటువంటి పోలీసులు ఈ లుంబిని పార్కు తెలంగాణ సచివాలయం సమీపంలోని బహిరంగ రహదారులపై ప్రమాదకరమైనటువంటి బైక్ స్టంట్లు చేస్తున్నటువంటి రీల్స్ చిత్రీకరిస్తున్నటువంటి ఈ 2 యువకుల్ని మరి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు ప్రధానంగా ప్రయాణికులకు భయాందోళనలు సృష్టిస్తూ ఇక అక్కడున్నటువంటి ప్రజల్ని ఇబ్బందికరంగా మరి మారుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడున్నటువంటి పోలీసులు అబ్జర్వ్ చేశారు. సో వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో ఎందుకు కేసు నమోదు చేశారంటే, ప్రధానంగా మరి సోషల్ మీడియాలో గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ఈ నిందితులు తమ మోటార్ సైకిళ్లపై తరచుగా నిర్లక్ష్యపూరితమైనటువంటి స్టంట్లు చేస్తున్నారని, ఈ చర్యలు సచివాలయం వంటి అత్యంత భద్రతా మండలి సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ వారి భద్రతకు ముప్పు పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడటువంటి నిఘా ఆధారంగా, అంటే సీసీ కెమెరాల ఆధారంగా సైఫాబాద్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేసి మరి ఆ 2 యువకుల్ని అరెస్ట్ చేశారు. స్టంట్లు చిత్రీకరించడానికి వాడినటువంటి ఏవైతే మోటార్ సైకిల్ ఉన్నాయో, మొబైల్ ఫోన్లు ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా మీరు ఆలోచించాల్సిన విషయము, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆ 2 ప్లేస్లో భవిష్యత్తులో మీరు ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత మీ మీద, మీ తల్లిదండ్రుల మీద ఉన్నది. ఎందుకు ఈ మాట మరీ నొక్కి చెప్తున్నానంటే, ఈ మధ్య యూత్ కూడా కాదు, వాళ్ళంతా ఈ యూత్ అంతా కూడా ఇట్లనే తయారవుతున్నారు. ఖరీదైనటువంటి బైకులు కొనుగోలు చేయడం, ఖరీదైనటువంటి మొబైల్స్ కొనుగోలు చేయడం, ఖాళీగా ఉన్నటువంటి టైంలో మరి రీల్స్ని చిత్రీకరించడం, ఆ రీల్స్లో పెద్ద నేనేదో ఘనకార్యం చేసినని, రాష్ట్ర సచివాలయం ముందు నేను స్టంట్లు చేసిన, ఇక నాలాగా 3 స్టంట్లు చేయండి అని చెప్పి మరి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో తెలియదు. కానీ లైకులు, వ్యూస్, కామెంట్స్ ఓవర్ నైట్లో పాపులర్. ఇదే కాన్సెప్ట్ తోటి చాలామంది మరి చిల్లరగా ఆవరగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా మరి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ బహిరంగ ప్రదేశాలు, రోడ్ల మీద మరి వీళ్ళు చేస్తున్న స్టంట్లు సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. సో అది గమనించిన పోలీసులు ఆ 2 యువకులను అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఇక రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతకైనా మంచిది, మీరు 1-2 సార్లు రీల్స్ తీసే ముందు, రీల్స్ చేసే ముందు, తీసే ముందు ఆలోచించి చేయండి. ఎందుకంటే మీరు బహిరంగ ప్రదేశాలు అంటే ఏదో చెట్లలోనూ, ఔటర్ రింగ్ రోడ్ ఆ ప్రదేశాలు చేస్తేనే పోలీసులు మిమ్మల్ని నిఘా పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర నడిబొడ్డు, అసలు ప్రధానంగా హైదరాబాద్ లాంటి నడిబొడ్డులో ట్యాంక్ బండు, సచివాలయము, లుంబిని పార్కు ఈ ప్రదేశాల్లో ఎప్పటికీ సందర్శకులు వస్తూనే ఉంటారు. పిల్లలతో, ఫ్యామిలీతో ఆ ట్యాంక్ బండ్ అందాలని, సచివాలయం చూడనికే, లుంబిని పార్కులో కొంత టైం స్పెండ్ చేయడానికి వస్తుంటారు. సో వాళ్ళందరినీ మీరు స్టంట్లతో భయాందోళనకు గురి చేస్తే
అది వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టే. కాబట్టి మీకు తెలియకుండానే మీరు రీల్స్ పిచ్చిలో ఏదైనా చేస్తే మీ మీద కేసులు నమోదవ్వడం ఖాయం, మీరు జైలుకు వెళ్ళడం కూడా ఖాయం. కాబట్టి సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆలోచించుకొని రీల్స్ చేయాలా వద్దా, ఫేమస్ అవ్వాలా వద్దా, ఈ స్టంట్లకు మరి పోవాలా వద్దా అనేది ఆలోచించుకునే అవకాశం మీకే వదిలేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.